ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు కేంద్రం బిగ్ అప్డేట్. ఉమంగ యాప్లో కొత్త ఆప్షన్ సెకండ్లోనే అన్ని. ఈపీఎఫ్ఓ ఓ పెద్ద మార్పులు ఒకటి తీసుకొచ్చింది. ఇప్పటి నుంచి యూఏఎన్ యాక్టివేట్ చేసుకోవాలంటే ఈపీఎఫ్ఓ పోర్టల్లో చేయలేరు. ఈ మేరకు సర్వీసులను ఈపీఎఫ్ఓ తొలగించింది. ఇక నుంచి ఉమంగ్ యాప్లో మాత్రమే చేసుకునే సౌలభ్యం ఉంటుంది. ఉమంగ యాప్ నుంచి ఎలా చేసుకోవాలనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్. కోట్లాది మంది కస్టమర్లకు ఉపయోగపడేలా పీఎఫ్ సంస్థ ఓ పెద్ద మార్పును తీసుకొచ్చింది. ఇక నుంచి యూఏఎన్ యాక్టివేషన్ చేసుకోవాలంటే ఈపీఎఫ్ఓ వెబ్సైట్లో చేసుకోలేరు. ఇక కొత్త యూఏఎన్ జనరేటర్ చేసుకోవాలన్నా కుదరదు. ఈ మేరకు ఈపీఎఫ్ఓ పోర్టల్ నుంచి ఈ రెండు సేవలను నిలిపివేశారు. ఇక నుంచి యూఏఎన్ యాక్టివేట్ చేయాలా అనుకున్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. లేకపోతే మీకు పూర్తి సమాచారం అందదు. ఎవరైనా గానీ కొత్తగా ఈ వీడియో గాని చూస్తున్నట్లయితే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక నుంచి యూఏఎన్ యాక్టివేట్ చేసుకోవాలన్నా లేదా కొత్తది జనరేట్ చేసుకోవాలన్నా ఉమంగ్ యాప్‌లోనే సాధ్యమవుతుంది. ఈ మేరకు ఈ 2 సేవలను ఉమంగ్ యాప్‌కు మాత్రమే పరిమితం చేసింది. అలాగే యూఏఎన్‌కు భద్రత కల్పించేందుకు ఆధార్ అథారిటీ ముఖ ధృవీకరణను కూడా తప్పనిసరి చేశారు. ఇటీవల పీఎఫ్ సంస్థ డేటాబేస్ ఏకీకరణ, సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్‌లు అనంతరం ఆన్‌లైన్ సేవలను మరింత వేగవంతం, సురక్షితంగా చేయడానికి ఈ మార్పులు తీసుకొచ్చింది. మీ యూఏఎన్ యాక్టివేట్ చేశారో లేదో స్టేటస్ చెక్ చేసుకునేందుకు ఉమంగ్ యాప్‌లోని యూఏఎన్ సర్వీస్ త్రూ పేజ్ అడిక్కిన్ కేటాయింపు యాక్టివేషన్ ఎంపికకు వెళ్ళండి. యూఏఎన్ ఆధార్ నంబర్, మొబైల్ నంబర్‌ను నమోదు చేసి సంబంధిత బ్యాంక్స్‌ను టిక్ చేసి చేయండి. అనంతరం ఓటీపీ పంపించండి. పై క్లిక్ చేయండి. ఈ ప్రక్రియ విజయవంతమైతే నమోదు చేసిన యూఏఎన్ యాక్టివేట్ చేయబడింది అనే సందేశం స్క్రీన్‌పై కనిపిస్తుంది. గత ఆర్థిక సంవత్సరం 2025-26 ఈపీఎఫ్ వడ్డీ రేటును 8.20% చేశారు. ఇదే రేటును ఫిక్స్ చేయడం వరుసగా ఇది మూడోసారి. అటు పీఎఫ్ ఇతరాలకు సంబంధించి కీలక నిబంధనలు తీసుకువచ్చారు. ఖాతాదారులకు తమ ఈపీఎఫ్ అకౌంట్‌లో ఎల్లప్పుడూ కనీసం 20% నిల్వను ఉండవలసి ఉంటుంది. ఇక ఉద్యోగంలో ఉన్నప్పుడు పాక్షికంగా డబ్బులు విత్‌డ్రా చేసుకోవాలంటే మీ మొత్తం నిధులు గరిష్టంగా 70% వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఉద్యోగం విడిచిపెట్టిన తర్వాత అకౌంట్‌లోకి బ్యాలెన్స్ మొత్తాన్ని ఒకేసారి విత్‌డ్రా చేసుకోవచ్చు. ఉదాహరణకు ఒక చందాదారుని ఖాతాలో మొత్తం 2,00,000 ఉంటే గరిష్టంగా 1,50,000 తీసుకోవచ్చు. కనీసం 50,000 నిల్వ మిగిలి ఉంటుంది.